6 అడుగుల అరుదైన మరకతలింగం ఉన్న ఆలయం గురించి తెలుసుకుందాం. మంగళనాథస్వామి ఆలయం. ఈ ఆలయాన్నే ఉతిరకోసమంగై ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రామనాథపురం సమీపంలో ఉన్న శివాలయం. ఉతిరకోసమంగై దేవాలయం సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయానికి 3000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. ఏకకాలంలో మోక్షం పొందిన 1000 మంది శివభక్తులు ఈ ఆలయాన్ని నిర్మించారని నమ్ముతారు. ఈ ఆలయంలో 7 అంచెల రాజగోపురాలతో సహా 5 గోపురాలున్నాయి. 2 అద్భుతమైన యాలీలు అంటే పౌరాణిక సింహం లాంటి జీవులు నోటిలో రాతి బంతులతో ప్రవేశద్వారం దగ్గర కాపలాగా ఉంటాయి. ప్రపంచంలో మొదటి శివాలయంగా, మహాదేవుడు పార్వతికి వేదాలు ఉపదేశించిన స్థలంగా కూడా ఈ ప్రదేశాన్ని చెప్తారు. ఉతిరకోసమంగై అనే పేరు తమిళ పదాల నుండి ఉద్భవించింది. ఉతిరం అంటే రహస్యం, కోసం అంటే చెప్పడం, మరియు మాంగై అంటే పార్వతీదేవి. శివుడు వేదరహస్యాలను పార్వతీదేవికి ఉపదేశించిన స్థలంగా కూడా నమ్ముతారు. ఈ ఆలయంలో మంగళనాథస్వామి స్వయంభూలింగం మరియు అమ్మవారు మంగళేశ్వరీదేవిగా వేర్వేరు ఆలయాల్లో కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో 6 అడుగుల మరగత నటరాజ విగ్రహం ఉంది. నటరాజస్వామికి ప్రత్యేక మందిరం కూడా ఉంది. సహస్రలింగ మందిరంలో 1000 లింగాలున్నాయి. ఈ ఆలయంలో శనీశ్వరునికి మరియు కాలభైరవునికి కూడా మందిరాలున్నాయి. ఈ ఆలయంలో అత్యంత విలువైన మరియు అరుదైన పచ్చ మరకతం నటరాజ విగ్రహం ఉంది. 6 అడుగుల పొడవైన భారీ పరిమాణంలో ఉన్న ఈ విగ్రహానికి ఈ ఆలయంలో ప్రత్యేక మందిరం ఉంది. సాధారణంగా నటరాజు యొక్క కాంస్య చిహ్నం శైవ దేవాలయాల్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్న ఈ మరకత నటరాజ విగ్రహం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఈ విగ్రహం ఏడాది పొడవునా చందనంతో కప్పబడి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం అంటే శివుని యొక్క జన్మ నక్షత్రం సందర్భంగా ఈ ఆలయంలో ఆరుద్ర దర్శనం పండుగను నిర్వహిస్తారు. ఆ రోజు అభిషేకం, పూజలు, దర్శనం కోసం చందనం తొలగించబడుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ కార్యక్రమానంతరం చందనంతో మళ్లీ నటరాజస్వామిని కప్పి ఉంచుతారు. ఈ ఉతిరకోసమంగై ఆలయంలో మాత్రమే మంగళనాథస్వామికి తాజాంపు పూలతో అంటే స్క్రూ పైన్ పూలతో పూజిస్తారు. ఈ పుష్పం మరే ఇతర శివాలయాల్లోకి కూడా అనుమతించబడదు. ప్రాచీన సాహిత్యంలో ఉతిరకోసమంగై దేవాలయాన్ని ఇలవంతిగైపల్లిగా పేర్కొనబడింది. ఈ అద్భుతమైన ఆలయం రామనాథపురం నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సమీప రైల్వే స్టేషన్ రామనాథపురంలోనే ఉంది. ఆలయానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న మదురై విమానాశ్రయం ఈ ఆలయానికి సమీపంలో ఉన్న విమానాశ్రయం. 6 అడుగుల మరకతలింగం కలిగిన శివాలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.